ఇటీవల కాలంలో హార్ట్ అటాక్ మరణాల తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. యువత ఫిట్గా ఉన్నవారు కూడా హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం తీవ్రంగా కలవరపెడుతోంది. అయితే తమిళనాడుకు చెందిన ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ గ్లారిన్ రాయ్ గుండెపోటుతో చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కార్డియాక్ సర్జన్గా విధులు నిర్వహిస్తూ ఉన్న గ్లారిన్ రాయ్ డ్యూటీలో భాగంగా వార్డులో రౌండ్స్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది ఆయనకి. వెంటనే తోటి వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించినప్పుడు కూడా ఆయన్ను కాపాడలేకపోయారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని కార్డియాలజీపై పూర్తి అవగాహన ఉన్న డాక్టర్ హార్ట్ అటాక్తో చనిపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సహచర డాక్టర్ సుధీర్ కుమార్ దీనికి సంబంధించి కొన్ని విషయాలు పేర్కొన్నారు. అయితే యువతలో అకస్మాత్తుగా సంభవిస్తున్న హార్ట్ అటాక్ మరణాలకు ఒత్తిడి, అధిక గంటలే కారణమని చెప్పి పలువురు వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. డాక్టర్లు రోజుకు 12 నుంచి 18 గంటల పాటు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్నిసార్లు అయితే ఒకే షిఫ్ట్లో 24 గంటల పాటు డ్యూటీ చేయాల్సి ఉంటుందన్నారు. అందువల్ల వారిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే మరికొందరిలో అనారోగ్యకరమైన జీవనశైలి, శారీరక వ్యాయామం లేకపోవడం లాంటి అనేక రకాల కారణాలు కూడా గుండెపోటుకు దారితీసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్డియాలజీపై లోతైన అవగాహన ఉన్న, ఎప్పుడూ జాగ్రత్తలు పాటించే ఒక కార్డియాక్ సర్జన్ గుండెపోటుతోనే మృతి చెందడం వైద్య వర్గాలను షాక్కు గురిచేసింది. యువతలో పెరుగుతున్న హార్ట్ అటాక్ కేసులకు ప్రధాన కారణాలు ఒత్తిడి, ఎక్కువసేపు పనిచేయడం, అనారోగ్యకర జీవన శైలి అని వైద్య నిపుణులు చెప్తున్నారు. కొందరు నిద్ర, రెస్ట్ లేకుండా డబుల్ షిఫ్ట్లలో పనిచేయడం వల్ల ఆ ఒత్తిడి ఇంకా ఎక్కువయ్యి గుండె మీద తీవ్ర ఒత్తిడి పడుతుందని కూడా చెప్తున్నారు. అలాగే వ్యాయామం లేకపోవడం, ఆహారం తినే వేళల్లో మార్పులు, టెన్షన్తో కూడిన జీవన శైలి కూడా హార్ట్ అటాక్స్కు దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చెన్నైలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో విషాదం జరిగింది. తమిళనాడుకు చెందిన కార్డియాక్ సర్జన్ గుండెపోటుతో మరణించారు. డ్యూటీలో భాగంగా వార్డ్స్లో యథావిధిగానే రోజులాగానే అందరితో చక్కగా మాట్లాడుతూ నవ్వుతూ డ్యూటీలో రౌండ్స్కి వెళ్ళొద్దామని చెప్పి వెళ్ళి పేషెంట్స్ని చూస్తూ ఉన్న సందర్భంలో ఒక్కసారిగా ఆయన కుప్పకూలి పడిపోయారు. ఆయన కుప్పకూలి పడిపోవడంతో పక్కనున్న నర్సులు అలాగే తోటి వైద్యులు అందరూ కూడా వచ్చి ఆయన తీసుకెళ్లి వెంటనే చెక్ చేస్తే ఆయనకి అప్పటికే హార్ట్ అటాక్ వచ్చింది. వాళ్ళు వైద్యం చేయడానికి చూసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మరణించారు. సో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అందరూ కూడా షాక్కి గురయ్యారు. దట్టు ఆయన ఒక కార్డియాక్ సర్జన్, ఎంతో ఫిట్గా ఉన్నట్టే కనిపిస్తూ ఉన్నారు. వ్యాయామం కూడా చేస్తారు. ఎన్ని చేసినా కూడా ఇట్లా సడన్గా హార్ట్ అటాక్ అవ్వడం, వార్డ్స్లో రౌండ్స్ వేస్తూ అందరితో మాట్లాడుతూ ఉండగానే కుప్పకూలి పడిపోవడం అందరినీ షాక్కి గురిచేస్తుందని చెప్పుకోవచ్చు. గ్లారిన్ రాయ్ ఎంతో ఆసక్తిగా పనిచేసేవారని చెప్పి తోటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. యువతలో ఎక్కువగా గుండెపోటు రావడానికి కారణాలపై కూడా వాళ్ళు మాట్లాడారు. సో డాక్టర్ మరణం ఎంతో దిగ్భ్రాంతికి గురి చేస్తుందని కూడా తోటి వైద్యులంతా చెప్తూ ఉన్నారు.